సార్ లావుగా ఉన్న వాళ్ళల్లోనే ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తాయి, సన్నగా ఉన్న వాళ్ళకి ఏం కాదు అననే ఒక రూమర్ ఉంది. నిజంగా సన్నగా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ రాదంటారా? అంటే మనం ఇది ఈ రకంగా చూడాలి. ఇప్పుడు ఒక 10,000 మంది లావుగా ఉన్న వాళ్ళని, 10,000 మందిని సన్నగా ఉండే వాళ్ళని తీసుకుంటే 10,000 మంది లావుగా ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తాయి. ఓకే. అట్లానే సన్నగా ఉండే వాళ్ళకి రావని కాదు. ఈ 10,000 మందిలో ఒక 50కి వస్తే ఈ 10,000 మందిలో 100కి వచ్చినాయి అనుకోండి, అంటే లావుగా ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయి. కానీ దీంట్లో కూడా ఈ 10,000 మందిలో 50 మందికి వచ్చింది కదా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా. అంటే లావుగా ఉండటం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉండే వాళ్ళకే వస్తుంది, షుగర్ లేని వాళ్ళకి రాదు అనుకోవడానికి లే. కానీ షుగర్ ఉండే వాళ్ళకి ఎక్కువ వస్తాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఇప్పుడు మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా చూడాలంటే స్మోకింగ్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ కానీ, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, లావుగా ఉండటం, మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం, ఇట్లాంటివన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే దీనివల్ల గుండె జబ్బు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇట్స్ నాట్ అవి లేకపోతే రాదని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లావుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, లావుగా ఉన్నారు కానీ బీపీ లేదు, షుగర్ లేదు, స్మోకింగ్ చేయరు, మనసు ప్రశాంతంగా ఉంది, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి. ఒక ఆయన సన్నగా ఉన్నాడు, ఈయన స్మోకింగ్ చేస్తాడు, ఆల్కహాల్ తీసుకుంటాడు, బాగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఫాదర్కి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఎవరికి ఎక్కువ ఉంటుంది చెప్పండి రిస్క్? సో అందుకని అట్లా మనం ఓవరాల్ గా రిస్క్ ఫ్యాక్టర్ ప్రొఫైల్ చూసుకోవాలి తప్ప ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ చూడకూడదు. అందుకే మీరు ఎట్లా గమనిస్తున్నారంటే ఇప్పుడు కొంతమంది హీరోలు ఉన్నారు, మీరు చూసినట్లయితే వాడు బాగా ఫిట్ గా ఉండటం కనిపిస్తుంది. సో వీళ్ళకి ఎట్లా వచ్చింది హార్ట్ అటాక్ అని అందరూ సంబరం బాగా ఆశ్చర్యానికి గురవుతారు. కానీ మనం ఏంటంటే వాళ్ళ హోల్ రిస్క్ ఫ్యాక్టర్ ప్రొఫైల్ ఎట్లుంది, వాళ్ళు స్మోక్ చేస్తారా లేదా, వాళ్ళకి బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇంతకు ముందు ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉందా, ఫ్యామిలీలో ఏమైనా హార్ట్ అటాక్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసి మనం అసెస్ చేయాల్సిందే తప్ప మనం కేవలం వాళ్ళు ఫిట్ గా కనిపించారు కాబట్టి వాళ్ళకి రిస్క్ లేదు అని అనుకోకూడదు. సో ఇప్పుడు షుగర్ ఇవేమైనా ఉంటే మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన డైట్ అనేది కంప్లీట్ గా ఎట్లా ఉండాలి సార్? మనం హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే మనం డైట్ ఎట్లా చేయాలి అంటే మనం ఆయిలీ ఫుడ్స్ తగ్గించాలి. నూనెలో వేపిన పదార్థాలు తినకూడదు. బజ్జీలు, సమోసాలు, పకోడీలు, గారెలు, పూరీలు, చక్రాలు, చిప్స్, బూందీ, వడియాలు, మిక్సర్, ఇట్లా బాగా చిన్నప్పటి నుంచి అయితే మంచిది. ఇప్పుడు ఎందుకంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నిన్ననే అమెరికన్ పార్లమెంట్ లో వాళ్ళు చెప్తూ ప్రతి ముగ్గురులో ఒక అమెరికన్ చైల్డ్ ఒబీస్ అని చెప్తాం జరిగింది. ఇండియాలో కూడా ఒబెసిటీ పెరిగిపోతుంది, చైల్డ్హుడ్ ఒబెసిటీ విపరీతంగా పెరిగిపోతుంది. అందుకని చిన్నప్పటి నుంచే మనం హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో బాగా ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ తినటం కానివ్వండి, రెడ్ మీట్ ఎక్కువ తినటం కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ అధికంగా కన్జ్యూమ్ చేయటం కానివ్వండి, కోలాస్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది హెల్దీ డైటింగ్ అంటే మనం కొంత వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటం, ఫ్రూట్స్ తీసుకోవటము, న్యాచురల్గా ఉండే హోల్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా ఉండేవి తీసుకోవటం అనేది మంచిది. సో అలా తీసుకున్నప్పుడు మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చే తక్కువ ఉంటుంది. కానీ మనం ఇందాక చెప్పినట్టు ఇది ఒక్కటే కాదు, ఓవరాల్ గా అంతా అంటే మీకు బీపీ ఉండి, షుగర్ ఉండి, స్మోకింగ్ చేస్తా మీరు హెల్దీగా తిన్నంత మాత్రం హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండదు. అంటే ఒక అన్ని కలిపి, అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ని కలిపి మనం తగ్గించుకునే అవకాశం ఉండాలి. వాటితో మనకి హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. యూజువల్లీ హార్ట్ అటాక్స్ ఎర్లీ మార్నింగ్సే వస్తాయి అని అంటుంటారు, అంటే ఎక్కువగా. ఎందుకు అది నిజమే? అంటే మొత్తం డే మొత్తం తీసుకొని చూసినప్పుడు ఎర్లీ మార్నింగ్ కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం అనేది మనం చూసాం. ఎందుకు వస్తాయి ఎట్లా అంటే మనకి ఆ హార్మోనల్స్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట ఎర్లీ మార్నింగ్. కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అంటారు అనమాట. అవి అడ్రినలిన్, నారెడ్రినలిన్ ఇట్లాంటివన్నీ సడన్ గా మార్నింగ్ లేవగానే మనకి నిద్ర కొంచెం మెలకువ వస్తున్న స్టేజ్ లో అవి పెరుగుతాయి. దానివల్ల బీపీ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది. అందువల్ల హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఉంటుంది అనేది తెలుస్తుంది. ఓకే. సో ఒకప్పుడు లైఫ్ స్పాన్ మనకి 80 years వరకు ఉండేది. మన తాతలు అంతకుముందు 100 years, మన తాతల దగ్గరికి వచ్చేసరికి 80 years. ఇప్పుడు 60 కూడా కాదు, 40s వచ్చేసింది. అంటే ఓన్లీ లైఫ్ స్టైల్ ఏనా, ఇంకేదైనా మనం చేంజ్ చేయాల్సింది ఏదైనా ఉందా? అంటే ఇక్కడ నేను ఒక క్లియర్ చేయాల్సిన మిస్కాన్సెప్షన్ ఉంటుంది. మనకి లైఫ్ స్పాన్ తగ్గుతుంది పోను అని మీరు అంటున్నారు, అది కరెక్ట్ కాదు. పోను పెరుగుతా ఉంది లైఫ్ స్పాన్. మీరు ఒక రకంగా చూసినట్లయితే మీరు మీ తాతగారు కానీ, వాళ్ళ తాతగారు కానీ 100 ఏళ్ళు బతికిన వాళ్ళని చూస్తుంటారు, వాళ్ళ పిల్లలు 80 years బతకడం చూస్తున్నారు, ఇట్లా చూస్తున్నారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన తాతగారు ఆయన సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. అంటే మీకు అర్థమైందా, వాళ్ళ మదర్ కి 12 పురుట్లు అయి ఉంటాయి. ఆ 12 మందిలో 5 మంది పురుట్లోనే చనిపోయి ఉంటారు, ఇంకా కొంతమంది 20 ఏళ్లలో చనిపోయి ఉంటారు. మిగిలిన ఒకళ్ళిద్దరు
మీ తాతగారు అనబడే ఆయన 100 ఏళ్ళు బతుకుతారు. అంటే ఆయన జెనెటిక్ గా వెరీ స్ట్రాంగ్ గా సెలక్షన్ బయాస్ తో వచ్చిన ఆయన. మీకు అర్థమైంది కదా, వాళ్ళు తినే ఆహారం కానీ వాళ్ళు చేసిన పని కానివ్వండి అవన్నీ పక్కన పెట్టినా కూడా వాళ్ళకి ఒక స్ట్రాంగ్ సెలక్షన్ బయాస్ ఉండేది. అందువల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తాతగారిని తీసుకోండి, వాళ్ళ పిల్లలు చూసుకుంటే కొంతమంది చాలా మంది పురిట్లో కానీ ఇమీడియట్ గా కానీ చనిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు కొంచెం వీక్లింగ్స్ కూడా కొంతవరకు మనం ఇప్పుడు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ అవి తగ్గించుకోవటం వల్ల ఎక్కువ కాలం బతుకుతున్నారు. సో దాంతో మనకి ఏమవుతుంది, వీళ్ళు జెనెటికల్ గా కొద్దిగా అండర్ ససెప్టబుల్. బట్ ఓవరాల్ గా మీరు యావరేజ్ తీసుకున్నట్లయితే మనకి ఇండియాకి స్వాతంత్రం వచ్చేటప్పటికి మన ఆయు ప్రమాణం 35 to 40 years ఉండేది. యావరేజ్ తీసుకుంటే మొత్తం పుట్టిన వాళ్ళందరినీ తీసుకుంటే వీళ్ళు ఎంతకాలం బతుకున్నారు, 40 years ఉండేది. ఇప్పుడు 70 years దాకా తీసుకురాగలిగాం. అది వైద్య విధానంతో కొంత విధంగా మనం జాగ్రత్తగా చేసుకుంటూ రావటం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ 70 years వరకు యావరేజ్ లైఫ్ స్పాన్ ఉంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పేరెంట్స్ కానివ్వండి లేకపోతే కొద్దిగా ఏజింగ్ పాపులేషన్ కానివ్వండి ఇంకా ఎక్కువ కాలం బతుకుతారు. 90 years 100 years దాకా బతుకుతారు. వాళ్ళని టేక్ కేర్ చేయడానికి గవర్నమెంట్ ఏ విధమైన ఛాన్సెస్ తీసుకుంటుందని ముఖ్యం. ఇప్పుడు ఆల్రెడీ అధునాతన దేశాల్లో ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు అమెరికాలో ఆల్మోస్ట్ 74-75 దాకా ఉంది. స్కాండినేవియన్ కంట్రీస్ లో అయితే ఆల్మోస్ట్ 78 ఉంది యావరేజ్. జపాన్ లాంటి కొన్ని దేశాల్లో ఆల్మోస్ట్ చాలా మంది 100 పైన బతుకుతూ ఉన్నారు. సో అందుకని కొత్త ఆధునిక వైద్య విధానంతో స్లోగా మనకి లైఫ్ స్పాన్ పెరుగుతా ఉంది, తగ్గట్లేదు. సార్ సిపిఆర్ అనేది అందరు తెలుసుకొని ఉండాలి. ఒకవేళ సిపిఆర్ కరెక్ట్ గా చేయకపోతే ఏదైనా ప్రమాదమా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎవరికో చెప్తాను, సిపిఆర్ చేయాలమ్మా అని చెప్తే సిపిఆర్ తట్టుకోగలరా ఆయన అని పేషెంట్ అటెండెంట్ అడగడం జరిగింది. అంటే సిపిఆర్ అనేది చేస్తుంది ఎందుకు, అసలు ప్రాణం బతికించడానికి. తట్టుకోవడం అది చేయకపోతే నెక్స్ట్ 5 నిమిషాల్లో మనిషి లేడు. సో అందుకని సిపిఆర్ సరిగ్గా చేయకపోతే చనిపోతారా లేదు, సిపిఆర్ చేయాల్సిన అవసరం పడింది అంటేనే వాళ్ళు బతకకపోవచ్చు అనే సిచ్యువేషన్ లో ఉన్నారని అర్థం. సో అలాంటప్పుడు సిపిఆర్ కరెక్ట్ గా చేస్తే బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం జాగ్రత్తగా మసాజ్ చేయటం కానివ్వండి, జాగ్రత్తగా బ్రీతింగ్ ఇవ్వటం కానివ్వండి, షాక్ అవసరమైనప్పుడు షాక్ ఇవ్వడం కానివ్వండి, సిపిఆర్ కరెక్ట్ గా చేస్తే మనిషి బతికే అవకాశం ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. సో కానీ ఇంకొకటి ఏముంటుందంటే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బాగా హార్ట్ అటాక్లు ఇప్పుడే ముందు 3-4 హార్ట్ అటాక్లు వచ్చేసి ఇక పక్షవాతం ఉండి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి అలా ఉన్న వ్యక్తి మామూలుగా ఇప్పుడు కొద్దిగా నడుస్తూ ఉన్నారు, సడన్ గా కొలాప్స్ అయ్యారు. ఆయనకి సిపిఆర్ చేసిన దానికి ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు అతను సడన్ గా కొలాప్స్ అయ్యి డాన్స్ చేస్తా, ఇతనికి సిపిఆర్ చేసిన దానికి అవుట్కమ్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి ముందు స్టేటస్ ఏ విధంగా ఉంది అని తెలుసుకుంటే తప్ప సిపిఆర్ చేసినప్పుడు అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది మనం కనిపెట్టడం కష్టం. ఓకే, చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది సార్ అసలు? ఇప్పుడు మనకంటే ఆహార అలవాట్లు ఇవన్నీ చూసుకోవచ్చు, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం. బట్ చిన్న పిల్లల్లో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి అసలు? అంటే చిన్నపిల్లల్లో వచ్చేవి హార్ట్ రిలేటెడ్ వేరే రకాలుగా కూడా ఉంటాయి. ఆ రకాల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ రావచ్చు వాళ్ళకి, హార్ట్ అటాక్ లేకుండా కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. కొన్నిసార్లు మనం మామూలుగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడే కార్డియాక్ అరెస్ట్లు వస్తుంటాయి, కానీ కొన్నిసార్లు కార్డియాక్ అరెస్ట్లు హార్ట్ అటాక్ లేకుండా వస్తుంటాయి. వాళ్ళకి కొన్ని రకాల ఇన్హెరిటెడ్ జబ్బులు ఉంటాయి. సో హెచ్ఓసిఎం అని, సిపివిటి అని, లాంగ్ క్యూటీ, షార్ట్ క్యూటీ, బ్రుగాడా, ఏఆర్విడి అని ఇట్లాంటి కొన్ని జబ్బులు ఉంటాయి. అవి ఇన్హెరిటెడ్ డిసీజెస్, ఛానలోపతీస్ అంటారు. అవి రేర్ గా ఏం చేస్తాయంటే హార్ట్ సడన్ గా ఇర్రెగ్యులర్ కొట్టుకుని ఆగిపోయే పరిస్థితి వస్తుంది అనమాట. సో అంటే కార్డియాక్ అరెస్ట్ వస్తుంది, కానీ కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్ వల్ల కాదు. ఇది చిన్నపిల్లల్లో జరిగే విషయం. అది కొంచెం వాళ్ళు ఏదైనా పొరపాటున కళ్ళు తిరిగి పడిపోతున్నా, చిన్నపిల్లలు ఆయాస పడుతున్నా ఒకసారి ముందే చెక్ చేయించుకుంటే వాటిని బయటపడే అవకాశం ఉంటుంది. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, చాలా మందికి అంటే ఛాతీ నొప్పి రాగానే అది గుండె నొప్పి ఏమో అని భయపడతారు. నాకే చాలా సార్లు జరిగింది, ఓ ఇది ఏం నొప్పి అని. ఎలా మనం డిఫరెన్స్ తెలుస్తుంది? కొంచెం జాగ్రత్తగా వినాలి. గుండెకి సంబంధించిన నొప్పి ఛాతీకి మధ్య భాగంలో వస్తుంది. వేలుతో చూపించలేని విధంగా ఛాతీ మొత్తం వ్యాపించి ఉంటుంది. అది గుచ్చుకున్నట్టు ఉండదు, బరువుగా గాని, మంటగా గాని, ఒత్తిడిగా గాని, పట్టుకున్నట్టు గాని ఉంటుంది. సో గుండెకి సంబంధించిన నొప్పి అయితే కనుక నడిస్తే ఎక్కువ అవుతుంది, ఆగిపోతే తగ్గిపోతుంది. గుండెకి సంబంధించిన నొప్పి సెకండ్ల పాటే ఉండదు. గుండెకి సంబంధించిన నొప్పి ఊపిరి పీల్చుకుంటే ఎక్కువ కాదు. సో ఇప్పుడు ఈ క్రైటీరియాని మీరు ఉపయోగించి ఒకసారి చూడండి. మీకు ఇక్కడ గుచ్చుకుంటుంది అనుకోండి, అది గుండెకి సంబంధించింది కాదు. మొత్తం ఛాతీ మొత్తం రావాలి, నడిస్తే ఎక్కువ కావాలి. అట్లాగే ఇందాక మనం అనుకున్నట్టుగా
మనం అనుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధమైన నొప్పి ఉన్నా కూడా గుండెకి సంబంధించి పరీక్ష చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, స్మోకింగ్ చేస్తున్నారు, బరువు ఎక్కువ ఉన్నారు, ఇంతకుముందు ఒకసారి హార్ట్ అటాక్ ఉంది, ఆయన ఏ రకమైన నొప్పి అని చెప్పినా కూడా గుండెకి మనం పరీక్ష చేసుకోవాలి. అదేవిధంగా ఒక యంగ్ లేడీ ఉంది, ఒక 23 ఏళ్ల అమ్మాయి ఉంది, అమ్మాయికి ఆల్రెడీ అన్ని పరీక్షలు చేసి ఏమీ లేదని చెప్పారు, బీపీ లేదు, షుగర్ లేదు, అమ్మాయికి మళ్ళీ పెయిన్ వచ్చినా కూడా మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉన్నాయని చూసుకుంటూ ఈ ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే, చాలా మంది చెమట వచ్చిందని భయపడతారు, ఎడం చేతికి వచ్చిందని భయపడతారు. అవి కాదు, నడిస్తే వస్తుంటే అది ఎక్కువ భయపడాల్సిన విషయం. నడిస్తే వచ్చే నొప్పి గుండెకి సంబంధించింది అనేది గట్టిగా మనం గమనించాలి. అదేవిధంగా గుచ్చుకున్నట్టు, సూదులు గుచ్చుకున్నట్టు వచ్చే నొప్పి గుండెకి కాదు, సెకండ్స్ మాత్రమే వచ్చే నొప్పి గుండెది కాదు, నడిచినప్పుడు తగ్గే నొప్పి గుండెకి కాదు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే ఓకే, ఇదైతే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ లో కూడా ఎడం చేయి నొప్పి వచ్చేస్తుంది, గుండె నొప్పి వస్తుంది ఏవో అని భయపడుతుంటారు. బట్ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.